ప్రమాణం అనే అంశాల గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం. ప్రత్యక్ష ప్రమాణం అంటే ధ్యానంలో నేరుగా డీప్ మెడిటేషన్‌లో మనల్ని మనం తెలుసుకోవడం. నేరుగా. డీప్ మెడిటేషన్‌లోనే సాధ్యమవుతుంది. అలా కాదు అనుకున్నప్పుడు అనుమాన ప్రమాణము. ఆ అనుమాన ప్రమాణంలో సరైన అనుమాన ప్రమాణం ఉంటే మనం నేరుగా అక్కడ కూడా సత్యాన్ని తెలుసుకోవచ్చు. అంటే మనం డైరెక్ట్‌గా ప్రత్యక్ష ప్రమాణం కాకుండా అనుమానం. ఇది అవునా? కాదా? అని ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ, పరిశోధన చేస్తూ స్వయంగా తెలుసుకోవడం. ఇంకా అనుమాన ప్రమాణం కాలేదు, ప్రత్యక్ష ప్రమాణం కాలేదు. మూడో సోర్స్ ఉంది. మూడో విధంగా. ఎందుకంటే లాజికల్ థింకింగు అవునో? కాదో? ఎంతవరకు నిజము? ఏమిటి? అని ఎంతో పరిశోధన చేసుకుంటూ తనంతట తాను స్వయంగా ఔట్‌సైడ్ ఇన్‌సైడ్ బయట తిరిగేది కాదు. లోపలికి తిరిగేది. ఏం జరుగుతుంది? ఏమిటి? అని ప్ర కనుక్కోవడం అది రెండోది. మూడోది ఇంకా ఏమీ సాధ్యం కాలేదు. అప్పుడేం జేయాలి? ఆ మూడో మెథడు చాలా, చాలా అద్భుతమైన మెథడు. మోస్ట్ బ్యూటిఫుల్ మెథడ్ అంటారు ఓషో గారు. ఇక్కడేం జరుగుతుందంటే, నీకు రైట్ నాలెడ్జ్ తెలుసుకోవాలంటే, ఓ బుద్ధుడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఓ జీసస్ దగ్గర నుంచి నేర్చుకోవాలి అనే పాయింట్. దీని మీద కాంట్రోవర్సీ కూడా ఉంది థర్డ్ సోర్స్ మీద. ఆగమ ప్రమాణాలంటారు దాన్ని. రకరకాల వ్యక్తులుంటారు గదా! వారు యాక్సెప్ట్ చేయరు. ఒప్పుకోరు. పతంజలి ఏమంటారంటే, "అయ్యా! నువ్వు నేరుగా తెలుసుకుంటే అంటే డీప్ మెడిటేషన్‌లో నీ అంతట నువ్వు స్వయంగా అవేర్‌నెస్‌లో ఉండి తెలుసుకుంటే ఓకే. డైరెక్ట్‌లీ తెలుసుకుంటే కరెక్ట్. ఓకే. లేదు రెండో మెథడ్ ఏంటి? రెండో పద్ధతి అనుమాన ప్రమాణము. ఆ అనుమాన ప్రమాణం అంటే ఏంటి? నిస్సందేహంగా, సంశయం లేకుండా చేయాలి సాధన. నువ్వు చేసే సాధన సంశయం లేకుండా, నిస్సందేహంగా నువ్వు ఆ స్థితికి చేరుకోవాలి. అక్కడ సంశయాలే లేవు. సందేహమే లేదు అనేటువంటి స్థితికి అంటే అన్నీ అనుమానించుకుంటూ కూర్చోవడం కాదు. అయితే సాధన చేసేటప్పుడు అనుమాన ప్రమాణంలో నిస్సందేహంగా, సంశయమే లేకుండా వెళ్ళడం. అది సరైన మార్గమే. అయితే మరి అది గూడా నాకు తెలియదు. యూ కెనాట్ మరి సరైన నిస్సంశయంగా నిస్సంశయం మళ్ళా సంశయాలున్నాయి, ఇబ్బందిగానే ఉంది. అంటే అది నీకు తెలియలేదు అన్నప్పుడు అలాగే ఈ భూమి యూ ఆర్ నాట్ ద ఫస్ట్ ఆన్ దిస్ ఎర్త్. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు తొలిగా భూమి మీదకి రాలేదు. తొలిసారిగా భూమి మీదకి రాలేదు. మీకంటే ముందు చాలామందొచ్చారు. చాలామంది సాధన జేశారు. లక్షలాది మంది, లక్షలాది సంవత్సరాల నుంచి, కోటాను కోట్ల సంవత్సరాల నుంచి, కోటాను కోట్ల మంది అన్వేషణ చేస్తూనే ఉన్నారు. సత్యం తెలుసుకోవాలనేటువంటి అన్వేషణ చేస్తూనే ఉన్నారు. మీరొక్కరే ఈ భూమి మీద ప్రయాణం చేయటం లేదు. అలాగే ఆన్ అదర్ ప్లానెట్స్ ఆల్సో. నేనొక కీ పాయింట్ చెప్తున్నాను. కేవలం ఈ భూమి ఒక్కటే కాదు. అనేక ప్లానెట్స్ ఉన్నాయి. అనేక ప్లానెట్స్ మీద కూడా ఈ ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి అని. ఆ విధంగా సెర్చ్ ఈజ్ ఎటర్నల్. ఎప్పటికీ శాశ్వతంగా ఉంది. ఈ సెర్చ్ అనేది జరుగుతూనే ఉంది. అంటే అన్వేషణ సాగుతూనే ఉంది. చాలామంది ఎతికిన వాడికి దొరికింది.
అన్వేషించిన వాడికి దొరికింది. సుదీర్ఘంగా సాధన చేసిన వాడికి, అన్వేషణ చేసిన వాడికి, లేదా డీప్ మెడిటేషన్ చేసిన వాడికి తెలిసింది. ఆ గోల్ రీచ్ అయ్యారు. వాళ్ళు ఆ దేవాలయంలోకి వెళ్ళారు. లోపల ఆ టెంపుల్‌లోకి ప్రవేశించారు. అంచేత నీకు నేరుగా నీ అంతట నువ్వు ధ్యానం చేసే శక్తి లేదు. తెలీదు. లేదు. నిస్సంశయంగా సంశయాలు లేకుండా చేసుకునేటువంటి ఆ అనుమాన ప్రమాణంలో అనుమానం అంటే నేరుగా కేవలం అనుమానం అని కాకుండా నిస్సంశయంగా ఉండడం అనే స్థితికి చేరుకోవడం తెలియలేదు అనుకున్నప్పుడు గురువు కావాలి. ఆల్రెడీ తెలిసినవాడు కావాలి. సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. దాన్ని ఆగమ. ఆగమ మీన్స్ ద వర్డ్స్ దోస్ హూ హ్యావ్ నోన్. ఆల్రెడీ తెలిసినవి. వారు అనుభవించినవి. బుద్ధుడు ఒక విషయం చెప్తాడు. జీసస్ మరొక విషయం చెప్తాడు. ఇక్కడ గురువు దగ్గరికి వచ్చేసరికి కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది? బుద్ధుడు ఒక విధంగా చెప్పాడు, జీసస్ ఒక విధంగా చెప్పాడు, మరొకడు మరొక విధంగా చెప్పాడు, మొహమ్మద్ మరొక విధంగా చెప్పాడు. ఏమిటిది అని మళ్ళీ డౌట్ వస్తుంది. వీ డోంట్ నో వాట్ హీ ఈజ్ సేయింగ్. మనకు ఆ అనుభవం లేదు. ఆ అనుభవించిన ఎవరు కూడా మరి వినాలి. జడ్జిమెంట్ చేయకూడదు, తప్పు పట్టకూడదు. వీ డోంట్ నో వాట్ ఆర్ హౌ టు ఇన్ఫర్ రైట్లీ త్రూ హిస్ వర్డ్స్. లేదు, మనకు విషయం తెలియదు. అది వారు చెప్పేది సరైందో కాదో అని చెప్పి అనుమానాస్పదంగా చూడటానికి కూడా లేదు. అలాంటప్పుడు ఏంటి, దీస్ వర్డ్స్ ఆర్ కాంట్రడిక్టరీ. అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అదే అతను తెలిసిన వాడే, అతను ఎరిగిన వాడే, ఆ బుద్ధుడు ఆ స్థితిని చేరుకున్నవాడే, ఆ జీసస్ ఆ క్రీస్తు చేరుకున్నవాడే, లేదా మహమ్మద్ చేరుకున్నవాడే, మరి వీళ్ళలో ఎందుకు భిన్నంగా ఉంది అని అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అక్కడ పరస్పర విరుద్ధమైన వ్యవహారాలు వస్తాయి. ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్‌లో, ఫారిన్ కంట్రీస్‌లో జీసస్ క్రైస్ట్‌ని న్యూరోటిక్ పర్సన్, సైకియాట్రిస్ట్స్ వాడేమంటే ప్రూవ్ చేయాలంటే వాడు బలహీన మనస్తత్వాలు ఉన్నవాడు. బలహీన మనస్తత్వంలో ఉన్నవాడే నేను దేవుని పుత్రుడిని, నేను దేవునికి ఒకగానొక కొడుకుని అని చెబుతారు. వాళ్ళంతా ఇది పిచ్చివాళ్ళు, పిచ్చిపెట్టి అలా మాట్లాడుతూ ఉంటారు అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. పిచ్చివాళ్ళు పిచ్చి ఆసుపత్రిలో ఉన్నారు. ఇలా చెప్పుకునేవాళ్ళు. ఉదాహరణకి ఒక అంశం. బాగ్దాదులో ఈ ఒక సంఘటన జరిగింది. ఖాలిఫ్ ఒమర్ అనే ఆయన కింగ్ అనమాట. బాగ్దాద్ మహారాజ్. ఆ బాగ్దాద్ మహారాజు ఎవరు? ఒమర్ ఖాలిఫ్. ఖాలిఫ్ ఒమర్ అనే ఆయనటువంటి బాగ్దాద్‌కి కింగ్. ఆ రాజ్యంలో ఒకడు వీధుల్లో నేను దేవుని నుంచి మెసేజ్ తీసుకున్నాను. డైరెక్ట్‌గా ఐ యామ్ ద మెసెంజర్ ఆఫ్ ది గాడ్. దేవుడి దగ్గర నుంచి నేను మెసేజ్ తీసుకున్నాను. మెసెంజర్‌ని అనమాట. నేనే ప్రొఫెట్. ఐ యామ్ ద ప్రొఫెట్. మహమ్మద్ క్యాన్సిల్ చేసేసాడు. మహమ్మద్ కాదు, నేనే ప్రొఫెట్‌ని అని ఆ రాజ్యంలో ఒక వ్యక్తి ప్రకటన చేశాడు. నేను దేవుడి దగ్గర నుంచి చిట్ట చివరి మెసేజ్ తీసుకున్నాను. ఆ మహమ్మద్ మెసేజ్ అయిపోయింది. తీసేశారు. నేను చెప్పింది నా మెసేజే కరెక్టు అన్నాడు. అది ఆ పాత మెసేజ్ కంటే ఇప్పుడు కొత్త మెసేజ్ వచ్చింది నా దగ్గరికి. నేను దేవుడి దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి మహమ్మద్‌ని మర్చిపోండి. నేనే సరైన మెసెంజర్‌ని అన్నాడు. ఈ బాగ్దాద్ అనేది హిందూ కంట్రీ కాదు. హిందూ కంట్రీ అయితే బా బా వాళ్ళు దేన్నైనా భరిస్తూ ఉంటారు. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో, వాళ్ళు చెప్పింది కరెక్టేమో, చూద్దాం ఏంటో అని చూస్తారు. మనం యెస్ అనకూడదు, నో అనకూడదు. ఏమో ఎవరికి తెలుసు అని. హిందూ కంట్రీలో అలా అనిపిస్తుంది. హిందూ దేశంలో. అలా మహమ్మదియన్స్ ఆర్ డిఫరెంట్‌గా ఉంటారు.
వారు వెరీ డాగ్మాటిక్. అంధవిశ్వాసం ఒకటి. అంటే ఇంక అంతే. ఇంక వేరేది ఇంక రెండోది నమ్మరు. ఆళ్ళు సహించలేరు. అప్పుడు కాళీబాబు మరి ఆ చక్రవర్తి ఏం చేశాడు? ఆ రాజు ఏం చేశాడు? ఒక నేను ప్రవక్తని, దేవుని దగ్గర నుంచి మెసేజ్ తీసుకున్నా నేను, మెసెంజర్‌ని నేను అని ఆ వాడిని పట్టుకున్నాడు. పట్టుకొని జైల్‌లో పెట్టాడు. 24 గంటలు సమయం ఇచ్చాను. నువ్వు మహమ్మద్ మాత్రమే ప్రొఫెక్టు, మహమ్మద్ మాత్రమే ప్రవక్త, నేను ఆయనే కరెక్టు, నాది తప్పు అంటే నేను జైల్లోంచి వదిలేస్తాను. లేదంటే చంపేస్తాను. అయితే ఇతను అప్పుడు ఆ వ్యక్తి ఏమని నవ్వాడు? నవ్వుతూ నవ్వాడనమాట. జైల్‌లో వేసినప్పుడు నవ్వాడు. ఈ శాస్త్రాల్లో రచించబడ్డవి ఉన్నాయి. ప్రవక్త ప్రవక్తని ఈ విధంగానే అనుమానిస్తారు, హింస పెడతారు. శాస్త్రాల్లో ఎలా ఉన్నాయోగా ఆ విధంగా జరుగుతూనే ఉంది. ఇది కొత్తేమి గాదు. ప్రతి ప్రవక్తకి ఇలాంటి సమస్య ఎదురవుతుంది అని ఆయన చెప్పడం మొదలెట్టాడు. అప్పుడు చూద్దాం 24 గంటల తర్వాత ఏమైనా కావచ్చు. దేవుడు దేవుడే మారుస్తాడేమో మెసెంజర్ అనే విషయం 24 గంటల తర్వాత చూద్దాము అని ఆయన అపాయింట్ చేశాడు గదా! నన్ను అపాయింట్ చేశాడు. మహమ్మదుని అయిపోయింది తీసేసి నన్ను పెట్టాడు అని అన్నాడు. అలా అనేసరికి అక్కడ ఇంకొక పిచ్చివాడున్నాడు జైల్‌లో. వాడు నవ్వుతూ ఉన్నాడు. నే నేనే దేవుడిని. నేనెవరిని అపాయింట్ చేయలేదు. మహమ్మద్ మహమ్మదే మహమ్మద్ తర్వాత నేనెవరిని మెసెంజర్స్‌ని పంపలేదు అనన్నాడు. అట్లా ఉంటుంది. అంటే అర్థమైంది గదా! అంతా అక్కడ పిచ్చివాళ్ళు మాత్రమే చెప్తారు అని ఓషో గారు అంటుంటారు. అయితే ఇది లాజికల్, ఇల్లాజికల్ వర్డ్స్ ఇవన్నీ కాకుండా పతంజలి ఏం చెప్పాడంటే థర్డ్ సోర్సు నీకు తెలీదు. నువ్వు డైరెక్ట్‌గా ఇఫ్ యూ నో డైరెక్ట్‌లీ దేర్ ఈస్ నో క్వెషన్. నువ్వు ఇంకా ఎక్కడికి ఎళ్ళక్కర్లేదు. నేరుగా తెలుసుకుంటే ఇంకెక్కడికి ఎళ్ళక్కర్లేదు. నువ్వున్న చోటనే సర్వం తెలుసుకుంటావు. నువ్వు ఇంక వేరే సోర్స్ అక్కర్లేదు. 3 ప్రమాణాలు. 3 అంశాలు. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆగమ ప్రమాణం. సో, మొదటిది అయితే ఇంక మిగతా 2 అవసరం లేదు. సరే మొదటిది కాలేదు. రెండో దాన్ని ప్రయత్నించడానికి అది గూడా నీకు చేత కాలేదు. మూడోది. మూడోది ఏంటి? మూడోది ఏంటి అనే దగ్గరికొచ్చేసరికి గురువు కావాలి. ఆ థర్డ్ సోర్స్‌లో ఒక ఎన్‌లైటెండ్ మాస్టరు చెప్పింది నువ్వు వినాలి అని. అది నువ్వు నమ్మి తీరాల్సిందే. ఇంక వేరే మార్గమే లేదు. ఆ నమ్మకంలో అది ఏ సైంటిఫిక్‌గా కూడా ఏదైనా ఒక విషయాన్ని ఓహో! ఇదుందా అని ఊహాజనితంగా ఇది ఇలా అయితే ఉండొచ్చు, ఇలా అయితే ఉండొచ్చు. అవునో కాదో తెలుసుకుందాము. ఇది ఏ విధంగా నిజమా కాదా తెలుసుకుందాము. ఉదాహరణకి శ్వాస గమనించాలి అన్నారు. శ్వాస గమనిస్తున్నాను. నాకెక్కడ లేని ఆలోచనలొస్తున్నాయి. ఎక్కడ లేని ఆలోచనలొస్తున్నాయంటే వాటిని కట్ చేసి మళ్ళీ, మళ్ళీ శ్వాస గమనించి ఉండాలి. అలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. అని మాట వరకు వింటే అర్థమవుతుందా? అది అవునో కాదో నమ్మాలి. గురువు చెప్పాడు. ఆ గురువుగారు చెప్పారు. ఆ బుద్ధుడు చెప్పాడు. ఆనాపాన అన్నాడు. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే ఇరుకుతూ ఉండండి అన్నాడు. అన్నప్పుడు వి హావ్ టు బిలీవ్ హిమ్. నేను చేశానయ్యా! మిగతా వాళ్ళు ఎంతోమంది చేశారు. నువ్వు కూడా చెయ్యి. చూడు. ప్రయత్నం చెయ్యి. సాధన చెయ్యి. మధ్య మధ్యలో ఆలోచనలొస్తే కట్ చెయ్యి. అన్నప్పుడు ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ ఎక్స్‌ప్లోరేషన్. శాస్త్రీయ పరిశోధన. శా శా శాస్త్రీయ పరిశోధన అక్కడ స్టార్ట్ అవుతుంది. అలా అన్నప్పుడు యూ విల్ హావ్ టు ఎక్స్‌పెరిమెంట్. నువ్వు సాధన చెయ్యి. సమయమే సాధన. సహనమే ప్రగతి. నువ్వు సహనంగా ఉండు. ఎంతో సహనం ఉండాలి దానికి. సహనం లేకపోతే ఏంటి పరిస్థితి? నువ్వు అలా కళ్ళు తెరిచేస్తే నీకేమి అనుభవంలోకి రాదు. కళ్ళు మూసుకో. ఇరుకుతో ఉండు. ఏ విధంగా వస్తుంది? మొట్టమొదట నీకు నిద్ర అనిపిస్తుంది. వాటిని తోసేసేయి. నిద్ర నిరాకరించు. పీకల దాకా తినబాక. బుడ్డు దాకా తిను.
ఇవి ఎన్నో ఉంటాయి. సో, ఆ సోమరితనాన్ని వదిలిపెట్టు. ఎరుకతో ఉండు. అవేర్‌గా ఉండు. ఇవన్నీ కూడా ఎక్స్‌పెరిమెంట్ చేయాలి. అప్పుడు ఎక్స్‌పెరిమెంట్ చేస్తే ఏమవుతుంది? ప్రూవ్స్ రైట్. అప్పుడు ఓహ్! ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస, సతి అంటే ఎరుకుతో ఉండటము. ఈ ఎరుకుతో ఉండటం వలన నాకు నేను ఎన్‌లైటన్‌మెంట్ అయ్యాను. ఇట్ బికమ్ ఎ థియరీ. ఎక్స్‌పెరిమెంట్ తప్పిందనుకోండి, అది ఇది గాదు అని ఇంకో దానికి పోతారు. ఎక్స్‌పెరిమెంట్ చెయ్యి. డూ యువర్ సెల్ఫ్ నో యువర్ సెల్ఫ్ చెయ్యి. నీ సాధన చెయ్యి. నేను చేశాను నువ్వు చెయ్యి అని ఆ ఎన్‌లైటెన్డ్ మాస్టర్ చెప్తాడు. ఆ ఎన్‌లైటెన్డ్ వన్ ఆ బుద్ధుడిని నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడే సాధ్యమవుతుంది. అప్పుడు నువ్వు వర్క్ చేయాలి. నీ జీవితం నీ నువ్వు నీ జీవి నీ నీ యూ హావ్ టు వర్క్ ఔట్ ఆల్ యువర్ లైఫ్. ఇన్ యువర్ లైఫ్. If they prove true, then the hypothesis has become a faith. అది విశ్వాసంగా మారుతుంది. అది ప్రూవ్ అయింది. అనేక మంది ప్రూవ్ చేసుకున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా సైంటిఫిక్ పరిశోధన విధంగా కూడా సాధ్యమైంది. సరే బుద్ధుడు యు గో టు బుద్ధ ఏం చెప్తాడు? హి విల్ సే వెయిట్. పేషెంట్‌గా ఉండు అంటే బీ పేషెంట్ అంటే సహనంతో ఉండు. ధ్యానం చెయ్యి. 2 సంవత్సరాలు ఏమి మాట్లాడొద్దు. 2 ప్ర రొ రొ 2 సంవత్సరాల వరకు ఏ ప్రశ్న వేయడానికి వీల్లేదు. మెడిటేషన్ చెయ్యి. ఫర్ 2 ఇయర్స్. దెన్ యూ విల్ అప్పుడేమవుతుంది? నీకు ఆటోమేటిక్‌గా ట్రస్ట్ వస్తుంది. నువ్వు విశ్వసించాల్సిందే. నువ్వు ధ్యానం చేయాలంటే చెయ్యి. కళ్ళు మూసుకో. ఇలా కూర్చో. చెయ్యి. సాధన చెయ్యి. నో అదర్ వే. అంటే 2 ఇయర్స్ పడుతుందా అండి అంటే, నువ్వు పూర్తిగా డెప్త్‌గా ఇంకా మరింత లోతుగా లోపలికి నువ్వు వెళ్లి తీరాలి. పైపైన చేసేది కాదు. సో, అక్కడ ఆయన ఓషో గారు ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. యూ కెన్ థింక్ దిస్ మ్యాన్ మే బి డిసీవింగ్ మీ. 2 సంవత్సరాల జీవితం వేస్ట్ అయిపోతుందేమో, నన్ను మోసం చేస్తాడేమో, అసలు నువ్వేం మొదలుపెట్టకుండా మోసం చేస్తాడో అక్కడ ఆయనేమి మోసం చేయడానికి ఏం లేదు. ఆయన సాధన చెప్పాడు. అవునో కాదో రుజువు చేసుకో. నీకొచ్చే సమస్యలు చెప్పాడు. బాబు ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. నువ్వు వెళ్ళేటప్పుడు ఈ విధంగా వస్తుంది. కళ్ళు మూసుకుంటే ఎక్కడ లేని ఆలోచనలొస్తాయి. వాటిని కట్ చేసి ఎప్పటికప్పుడు ఇరుకుతూ ఉండు చెప్పాడు. ఆయన డిసీవర్ అయితే సెల్ఫ్ డిసీవ్డా? నువ్వు నీ నువ్వు 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 మోసపుచ్చుకుంటున్నావా సాధన చేయకుండా? లేదా ఆయన ఎవరు డిసీవ్ చేస్తారు నిన్ను? ఎవరు మోసం చేస్తారు నిన్ను? సో, యూ హావ్ టు ట్రస్ట్ ది బుద్ధ, రిమైన్ దేర్. దీస్ 2 ఇయర్స్ యూ విల్ బి ఎరుకతో ఉండాలి. అవేర్‌గా ఉండాలి. సాధన చేయాలి. సాధన చేయకపోతే యూజ్‌లెస్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి యూ హావ్ టు టేక్ రిస్క్ విత్ గురు. ఆయన సరైన గురువు అన్నాడు. నువ్వెళ్ళావు. సాధన చెయ్యి. తేల్చుకో. దట్ ఈస్ ద కీ. పతంజలి మాస్టారు ఏం చెప్తారంటే, దేర్ ఆర్ థింగ్స్ విచ్ యూ డు నాట్ నో. నీకు తెలియదు. తెలియనప్పుడు నువ్వెక్కడికెళ్ళాలి? గురువు దగ్గరికెళ్ళాలి. ఎంత నువ్వు నేరుగా తెలియకపోతే, ఆ లాజిక్ విషయం గూడా నీకు తెలియకపోతే విశ్వాసము. గురువు పట్ల విశ్వాసము. గురువు ఆ మాస్టర్ దగ్గరికెళ్ళాలి. అది మాస్టర్ నీకు కంపల్సరీ కావాల్సిందే. ఎవడు తెలిసినవాడు నీకు సరైన దారి చెప్తాడు. ఆ గురువు. గురువు మీదే లాక కదా! గురువులున్నారిప్పుడు. నువ్వు నేర్చుకోవాలని, తెలుసుకోవాలనేటువంటి తీవ్రమైన తపన ఉంటే చెప్తాడు. సో, బెటర్ టు టేక్ రిస్క్. బికాజ్ ఈవెన్ ప్రూవ్డ్ వేస్టేజ్ ఒకవేళ నేను సరికాని గురువుని పట్టుకున్నాను, టైం అంతా వేస్ట్ అయింది అంటే, నువ్వు సరైన సాధన చేశావా లేదా అనేది ముఖ్యం. లేదు నాకు టైం వేస్ట్ అయిందంటే, నువ్వు నెక్స్ట్ టైమ్ ఇంకో గురువుని పట్టుకునేటప్పుడు ఇరుకుతూ ఉంటావు. అవేర్‌గా ఉంటావు అని ఓషో గారంటారు. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇంకో పాయింట్
విశేషం ఏంటంటే, ఇఫ్ యూ మూవ్ విత్ ద ట్రస్ట్, నీకు విశ్వాసం ఉంటే యూ మస్ట్ ఫాలో ఫుల్లీ విత్ ద బుద్ధ. బుద్ధుడిని పూర్తిగా అనుసరించాలి, నీడలాగా అనుసరించాలి. అప్పుడు నువ్వు నీడలాగా బుద్ధుడిని అనుసరించడం అంటే, నువ్వు ఆ బుద్ధుడు చెప్పినటువంటి ఆ ఆనాపానసతి, ఆ శ్వాస మీద ధ్యాస అనే ఎరుకతో నువ్వు సాధన చేస్తే సంభవిస్తుంది. బికాస్ దే హ్యావ్ హ్యాపెన్ టు ద పర్సన్, టు దిస్ గౌతమ బుద్ధ, ఈ టు దిస్ గౌతమ బుద్ధ, టు జీసస్, టు మహావీర. అది వాళ్ళందరికీ సాధ్యమైంది. గౌతమ బుద్ధుడికి సాధ్యమైంది, ఆ జీసస్కి సాధ్యమైంది, మహావీరుడికి సాధ్యమైంది, వారికి సంభవించింది. వారు మార్గం తెలుసు, వారు నడిచారు. నువ్వు కొత్తగా రైలు ఇంజిన్ కనిపెట్టక్కర్లేదు. వారు ఉన్న రైలులో ప్రయాణం చేయొచ్చు. ఆ మార్గం ఆ ఊరు వెళ్ళే రైలు నువ్వు నిరభ్యంతరంగా నువ్వు ప్రయాణం చేయొచ్చు, ట్రావెల్ చేయొచ్చు. ఒకవేళ నువ్వు ఆర్గ్యూ చేసావా, టైం వేస్ట్. నీతో ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ కూర్చోలేరు వాళ్ళు, నువ్వే నష్టపోతావు. నిన్ను పక్కన పెట్టి వారి దారి వారు పోతూ ఉంటారు. ఉదాహరణకి గుర్జీఫ్ అనేటువంటి రష్యా మాస్టర్ గురించి చెప్తున్నప్పుడు, ఈ శతాబ్దంలోనే ఆయన యొక్క మాటలు విని చాలామంది అట్రాక్ట్ అయ్యి ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన ఒక వింత అద్భుతమైన గురువు, వింతగా ప్రవర్తిస్తారు. ఏంటంటే, వీరు నాకు సరైన వాళ్ళ కాదా అని వాళ్ళకి టెస్ట్ పెడతారు. నేను చెప్పిన మాటని పూర్తిగా నమ్మాలి, నా మీద విశ్వాసం ఉంటేనే నా దగ్గర ఉంటారు, లేకపోతే వెళ్ళిపోవాల్సిందే. బయటికి తోసేసేవాడు బయటికి పూర్తిగా. కాకపోతే ఆయన చెప్పే రూల్స్ అన్ని విరుద్ధంగా ఉంటాయి. ఉదాహరణకి, మీరు ఉదయం నుంచి ఒక పని మొదలెట్టాడు. ఏం పని? ఒక పెద్ద గొయ్యి తవ్వమన్నాడు. ఆ గొయ్యి అది పూర్తి అవ్వాలి. పూర్తి అవ్వకుండా ఆయన చెప్పిన పని పూర్తి అయిపోవాలి. పూర్తి అయిపోయిన తర్వాత కానీ కుదరదు. చెప్పిన పని చేయాలి. అదేమవుతుంది, ఆయన అన్ని ముందే ప్లాన్ చేస్తాడు. ఉదయం చెప్తాడు, మధ్యాహ్నం ఇంకోటి చెప్తాడు. నువ్వేం అడగకూడదు, ఎదురు ప్రశ్న వేయకూడదు. వారి వారి లాజిక్, రీజనింగ్ అంతా కూడా గందరగోళం చేసేస్తాడు. చూద్దాం ఉదాహరణకి, బాబు నువ్వు గొయ్యి తవ్వు, ఇది ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే, సాయంత్రం లోపల కంప్లీట్ అయిపోవాలి అని. ఆ ఒక్కడే గొయ్యి తవ్వుతూ తవ్వాడు. చాలా కష్టపడ్డాడు, బాగా అలసిపోయాడు. చెమటలంతా కారి ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయి. చివరికి ఎట్టకేలకు మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా పొద్దున్నే సాయంత్రం అయ్యేంత వరకు ఆ గొయ్యి తవ్వి పూర్తి చేశాడు. అప్పుడు సాయంత్రం వచ్చి ఆయన ఏమన్నాడు, ఆ గురువు, ఆ గుర్జీఫు, గొయ్యి తవ్వటం అయిపోయిందా, అయితే ఆ గొయ్యి పూర్తి చేసేయండి. ఈ గొయ్యి పూర్తి చేయడం అనేది నువ్వు పడుకునే లోపల అయిపోవాలి. పొద్దు నుంచి అతను ఏం తినలేదు, మధ్యాహ్నం కూడా ఏం తినలేదు, ఏం సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు గొయ్యి తవ్వావు కదా, కంప్లీట్ అయిపోయింది కదా, ఓకే, ఆ గొయ్యి అంతా పూర్తి చేసేయి. నువ్వు రాత్రి పడుకునే లోపల ఆ గొయ్యి పూర్తి చేయాలి, కంప్లీట్ అవ్వాలి. ఈ విధంగా చూస్తే ఏమనుకుంటారు వచ్చినోడు, ఏంటండి పగలంతా టైం వేస్ట్ అయిపోయింది కదా, నేను గొయ్యి తవ్వమన్నారు, నేను తవ్వాను, టైం అంతా వేస్ట్ అయిపోయింది కదా, అదేదో చాలా అవసరమేమో, అత్యవసరమేమో, మీరు గురువుగారు చెప్పారు కంప్లీట్ చేయాలి సాయంత్రం లోపల అన్నారు అని చెప్పి నేను ఎంతో కష్టపడి చేస్తే ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ గొయ్యి పూర్తి చేయబట్టారా అనేసరికి అడిగితే ఏమంటాడు ఆయన, యూ సింప్లీ లీవ్, అయితే వదిలే.
నువ్వు వెళ్ళిపోవచ్చు. నేను నీ కోసం కాదు, నువ్వు నా కోసం కాదు. నీతో నాకేం పని లేదు. నాతో నీతో నాకేం పని లేదు. నీతో నాకేం పని లేదు. నాతో నీకేం పని లేదు. నువ్వు వెళ్ళిపోవచ్చు అంటే. ఏదో ఒకటి ఆయన అలాగే చేస్తాడు. ఎందుకని ఆ విధంగా చేస్తున్నాడు? ఆ గుజ్జీఫ్ ఎందుకు అలా చేస్తున్నాడు? ఇదేంటి గొయ్యి తవ్వడం ఏంటి? మళ్ళీ గొయ్యి పూర్తి చేయడం ఏంటి? అని. అంటే అతన్ని పూర్తిగా అతను చెప్పే పనులు అది అదేంటి అర్థం ఉందా? అర్థం ఉందా? అర్థం పర్థం లేదా? ఏమి ప్రశ్నించకుండా అతను చెప్పినట్టు చేస్తేనే ఓహో! నేను చెప్పినట్టు చేస్తాడు అని టెస్టింగ్ అన్నమాట. ఆ టెస్ట్‌లో పాస్ అయితే ఏమవుతుంది? అతను మార్గం వెంట తీసుకెళ్తాడు. అంటే సరైన గింజలు, సరైన విత్తనాలు, గట్టి విత్తనాలు కావాలి తనకు. అలా గాలి వే అని గాలి వేస్తే కొట్టుకుపోయే విత్తనాలు తాలు గింజలు కాదు. గట్టి గింజలు కావాలి నాకు అనే ఉద్దేశ్యంతో ఆ మాస్టరు ఆ విధంగా టెస్ట్ చేశాడు. యూ హావ్ బీన్ ఎగ్జామిన్డ్. అంటే ఒక గురువు నేరుగా విషయాన్ని, సత్యాన్ని చెప్పడానికి యాక్సెప్ట్ చేయరు. ఎగ్జామిన్ చేస్తారు. నువ్వు సరైన వాడివి, సరైన అన్వేషివి, నువ్వు సరిగ్గా చేయగలవు అని అనుకున్నప్పుడు వారే విశ్వాసం ఉంటేనే నీకు బోధిస్తారు. అలా జరిగాయి అన్నమాట ఆ విషయాలు అప్పట్లో. సో పతంజలి ఈజ్ ఏ మాస్టర్. ఆ మాస్టరు ఆయన అపారమైన జ్ఞానం ఉంది. అపారమైన జ్ఞానం ఎంతో నడిచి ఉంటేనే ఆ విషయాన్ని మనకు ఒక గ్రంథ రూపంలో మనకు అందించాడు. వేలాది మంది శిష్యులు ఉన్నారు ఆయనకి. మరి ఆ గురువు యూ మస్ట్ హ్యావ్ వర్క్డ్ హీ మస్ట్ హ్యావ్ వర్క్డ్ విత్ మెనీ డిసైపుల్స్. చాలామంది రకరకాల శిష్యులతో ఆయన వర్క్ చేశాడు. చాలామంది అన్వేషకుల మీద పనిచేశాడు. కాబట్టి యోగ సూత్రాస్, పతంజలి యోగ సూత్రాస్ రచించాడు. ఊరికే ఆలోచించుకుంటూ చేసేది కాదు. ఎక్స్పెరిమెంట్ చేశాడు అనేక విధాలుగా. రకరకాల మనస్తత్వ వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, ఎలాంటి వారు అనే వారి మీద ప్రయోగాలు చేశాడు. ఏ విధంగా మనసు అనేక పొరలుగా ఉన్నాయి. అనేక పొరలు నుంచి ఏ విధంగా నువ్వు అధిగమించుకుంటూ నువ్వు లోపలికి వెళ్ళాలి అన్నప్పుడు అంతమందితో వర్కౌట్ చేశాడు కాబట్టి ఆయన సూత్రాలు రాశాడు. దిస్ హీ మేక్స్ ద థర్డ్ సోర్స్, ద వర్డ్స్ ఆఫ్ అవేకెన్డ్ వన్. ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణాన్ని నువ్వు నేరుగా ఎవరితో పని లేదు, హాయిగా కళ్ళు మూసుకున్నావు, నీ లోపలికి నువ్వు వెళ్ళిపోయావు, వేరే ఆలోచనలు లేదు, ఇంకా అవి లేదు, ఇవి లేదు, అన్నిటిని దాటుకుంటూ నీ లోపలికి నువ్వు వెళ్ళావు, నేరుగా కనుక్కున్నావు, అది ప్రత్యక్ష ప్రమాణం. అలా కాకుండా నువ్వు నేరుగా వెళ్ళేది తెలియదు, అదేమిటి ఇదేమిటి అలా ప్రశ్నించుకుంటూ ఎలా ఈ విధంగా చేయాలని ప్రశ్నించుకుంటూ ఎంతో ప్రయోగాలు చేసుకుంటూ అనుమాన ప్రమాణంగా నిస్సంశయంగా ఏ సంశయాలు లేకుండా స్థితికి చేరుకోవడం అది రెండవ మార్గం. మూడోది అది కాదు ఇది కాదు అనుకున్నప్పుడు అది నాకు చేత కాదు, నేరుగా నాకు వెళ్ళటం ఏంటో తెలియదు. అలాగే లాజిక్, రీజనింగు, అవునో కాదో ఇవన్నీ గోల, ఈ నా వల్ల కాదు అనుకున్నప్పుడు గురువు విశ్వాసంతో గురువును పట్టుకోవాలి. అది థర్డ్ సోర్స్. సో ఇవి ఇంట్రడక్షన్. మన నెక్స్ట్ రేపు ఎపిసోడ్లో రాంగ్ నాలెడ్జ్ ఈజ్ ఏ ఫాల్స్ కాన్సెప్షన్ నాట్ కరస్పాండింగ్ టు ద థింగ్స్ యాజ్ ఇట్ ఈస్. అంటే విపర్యం అంటారు. విపర్యం అంటే ఏంటి? విపరీతమైనటువంటి రాంగ్, విపరీత ధోరణి. ఆ విపరీత ధోరణి అంటే ఏమిటో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ అప్ టు నౌ. హ్యాపీ డే టు యూ ఆల్. బాయ్ బాయ్.